మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మీరు మాలో పెట్టిన ఊపిరిని బట్టినైనా మమ్మల్ని జీవింపు చేసినందుకే మీకు వందనాలు. ఇంకెక్కువగా మిమ్మల్ని ఆరాధించి గణపరిచే భాగ్యం మీరు మాకు అనుగ్రహించండి. వచ్చిన వారందరూ బట్టి మీకు వందనాలు. ఇక్కడ రావాల్సిన వారు త్వరపడి తీసుకురండి. ఈ దినము కొరకే మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచిన ఈ ఆరాధన మీరు అంగీకరించండి. ఇంకెక్కువగా ఆరాధించగలిగినట్టుగా సహాయపడండి. ఈ దినముకే రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు మీరు మా అందరికీ దయచేసి మీరు మహిమ పొందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. కూర్చున్నామండి. మంచిదండి ప్రియులరా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనము వాక్యాన్ని విద్దాం. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆది యందు ఎలాగ అనుకున్నాడంట, ఏమనుకున్నాడనంటే నాతో నేను చేసిన పనులు నాతో మెచ్చుకోవడానికి, మాట్లాడటానికి నాకు ఇలాంటి ఒక వ్యక్తి ఉంటే బాగుంటుందని దేవుడు అనుకున్నాడు. దూతలేమో ఎప్పుడు కూడా ఒకటే పాట. ఏమిటా పాట అని అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇంకేదా పాట, ఇంకేం మార్పులేదు, చెప్పలేదు. అలా కాదని చెప్పి దేవుడు ఏం చేశాడని అంటే తన పోలిక చెప్పిన ఒక నరుని చేద్దామనుకున్నాడు. మరి ఆ నరుడికి చేద్దామనుకుంటే ఆ నరుడికి ఏం కావాలో అవన్నీ ముందుగానే దేవుడు నిర్ణయించాడు. ఆకాశం కావాలని నరుని కొరకు, భూమి కావాలని నరుని కొరకు, నీరు కావాలని నరుని కొరకు, ఆకాశ వృక్షములు, పక్షులు, ఇవన్నీ కూర పదార్థాలు, తిను పదార్థాలు అన్నీ ఉండాలని దేవుడు కలుగు చేసి అప్పుడు ఆయన ఏం చేశాడంటే మన్ను తీసుకుని తన పోలికి చెప్పిన మానవుడు చేసి ఆ మానవుడికి ఊపిరుదాడు. ఊపిరుదగా మనుషుడు జీవాత్మ గల వాడయ్యాడు. కాబట్టి ఆ వ్యక్తికి ఒక పేరు పెట్టాడు. ఏంటనంటే ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని మళ్ళీ అవ్వను చేసి వారిద్దరూ జత చేశారు. వీరితో దేవుడు ప్రతిరోజు సల్లపూట వీరి దగ్గరికి వచ్చేవాడు. వీరు ఏదైనా వనంలో పెట్టాడు దేవుడు. సల్లపూట ఆదాము దగ్గరికి, అవ్వ దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఆదాము అవ్వ చెప్తా ఉండేవారు, ప్రభా ఆ శివర సీతాఫలాలు కాసిని అవి ఎంత అందంగా ఉన్నాయో తెలుసా, ఎంత రుచిగా ఉన్నాయో తెలుసా, నీ జ్ఞానం ఎంత గొప్పదయ్యా, నువ్వు ఇంత అందమైన రుచి అయిన పండును కలిగి చేసావు, మా కొరకే కదా అని అంటుంటే ఆయన మురిసిపోయేవాడట. ఇంకొక రోజు యాప్లికాయలు, ఇంకో రోజేమో సింహాల గురించి, ఇంకో రోజు అలాగూ చేపల గురించి, వాటి గురించి, వీటి గురించి ఆ ప్రభువుకి చెప్తా ఉంటుంటే పరవశించిపోయేవాడట. ఇలా పరవశించిపోతుంటున్న ఆ సందర్భంలో ఇలా దేవుడును ఆదాము అవ్వలు కలిసి వారు చక్కగా జరిగిస్తూ ఉంటున్న సమయంలో సాతానుగాడు పాము రూపంలో వచ్చి వారి సహవాసాన్ని చెడగొట్టాడు. ఇదంతా మనకు తెలుసు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఏ పండొద్దు తినొద్దన్నాడు, ఏ పనొద్దు చేయొద్దన్నాడు, ఆ పని చేయటాన్ని బట్టి ఆదాముకు దేవునికి ఏమొచ్చేసిందనంటే దూరము, ఎడబాటు వచ్చేసింది. ఎడబాటు వచ్చేసిన తర్వాత దేవుడు అప్పటి నుండి అనుకుంటున్నాడు, మానవుడు నాకు దూరం అయిపోయాడు, నాతో మాట్లాడేవాడు లేడు, నేను చేసిన మంచితనాన్ని నాతో పొగిడేవాడు లేడు, నాతో పంచుకునేవాడు లేడు అని దేవుడు ఆలోచించుకుని ఎవరైనా ఒక వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుందని చూడగా ప్రియులరా ఆనోకును కనుగొన్నాడు. ఆ తర్వాత ప్రియులరా ఇంకా చూడగా నావోహు కాదు, ఆనోకు కాదు, ఒక జనాంగాన్ని కనుగొందామని అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే కనుగొన్నాడు. అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాం ఇదిగో నా మాటిని నేను చూపించిన దేశానికి వెళితే అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ జనాంగాన్ని ప్రత్యేకమైన జనాంగముగా భూమి మీద ఉన్న వారందరికంటే, భూమి మీద ఉన్న ప్రజలందరికంటే నీ గర్భమును ఎవరైతే పుడతారో వారి సంతానాన్ని నేను ఆస్వాదిస్తానని చెప్పాడు. ఎవరితో? అబ్రహాం. దేవుడు అబ్రహాం మాటిని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వారితో నిబంధన చేశాడు, వారితో ఒప్పందం చేశాడు. మిమ్మల్ని ఆస్వాదిస్తానన్నాడు, దీవిస్తానన్నాడు, అభివృద్ధి చేస్తానన్నాడు. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు నేను చేసిన పనిని మీరు అనుభవిస్తూ నాకు కృతజ్ఞతగా ఉంటూ నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అని మోసే కాడికి వచ్చినవాడికి ఏం చేశాడనంటే కొన్ని కట్టడాలను నియమాలు ఇచ్చాడట. ఎవరికి? మోసేకి, ప్రజలకు నియమాలు ఇచ్చాడు. ఈ మోసే సంతానం కూడా, మోసే కూడా ఎవరి సంతానం?
అబ్రహాం సంతానంలో వచ్చిన వాళ్ళే. ఈ అబ్రహాం సంతానం అంతటికి ఇశ్రాయేలు అందరికీ ఒక నియమాలు ఇచ్చాడు. ఆ నియమాలన్నీ పాటిస్తూ ఉంటున్న సమయంలో వారు చేయలేకపోతా ఉన్నారట, వారు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారట. ఇంకా అదే పాట అదే వరుస అయిపోయింది. ఎలాగంటే వ్యభిచారం చేసి ఒక గోరునెట్టుకొచ్చి అర్పించేసి నేను నా పాపం తెమిలిపోయిందని వెళ్ళిపోవటం ఇలా ఉంటుండగా అలా కాదని చెప్పి దేవుడు ఏం చేశాడనంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఏమిటా నిర్ణయము అని చూడండి, అదే మోసే చెప్తున్నాడు. అదే అపోస్తలుడైన పౌలు హెబ్రీలో ఉన్న వరకు చెప్తా ఉన్నాడు. ఏం తీసుకున్నాడు నిర్ణయం అని అంటే, నేను ఎంతకాలం చూడండి ప్రజల్ని ఎంతకాలం ఇలా మారుతారని నేను వాళ్ళకి నియమాలు ఇచ్చాను, ఎంతకాలం ఈ నియమాలు ఇచ్చిన వాళ్ళు పాటించడం లేదే, నా దగ్గరికి వారు రావటం లేదే, నేను ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, నేను ఇచ్చిన దీవులు పొందుకుంటున్నారు, నా దగ్గర నుంచి అన్నీ పొందుకుంటున్నారు, కానీ వారు నా దగ్గరికి రాలేకపోతున్నారని చెప్పి ఇంకా చూసి ఏం చేశాడనంటే ఒక నిర్ణయానికి వచ్చేసాడట. ఏంటి ఆ నిర్ణయము అని అంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ వచనం, 8వ అధ్యాయం 6వ వచనం. మధ్యవర్తి అయి ఉన్నాడు గనక అనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండో దానికి అవకాశం ఉండనేరదు. అయితే వారితో ఇలాగూ చెప్పుచున్నాడు. చివరి వచ్చిన 11వ వచనం, ఆయన కొత్త నిబంధన చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతికిల్లు పోవునో అదృష్టమగుటకు అంటే మాయమైపోవటకు సిద్ధముగా ఏదో చేయలేకపోయారు. ఇప్పుడు చూడండి, మీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్తాను. అక్కడ చందుని అన్నాను, చందు కనుక నువ్వు లీటర్గా ఉండి అక్కడ అల్లరి చేయకుండా చూడరా నాయన అన్నాను. అల్లరి చేయకుండా చూడరా నాయన అన్నాను. ఆడే అల్లరి చేస్తుంటే ఇప్పుడు ఆయన నియమించాను, ఆయన ద్వారా అల్లరి జరుగుతూ ఉంటుంటే అప్పుడు ఏం చేయాలి? సంఘం తప్పించి వేరే కొత్త వాళ్ళు పెట్టాలి. ఎందుకని? ఇచ్చిన నియమం వారు ఏం చేయలేకపోయారు, దేవుడు కూడా అంటున్నాడు, నేను ఇచ్చిన నియమము వారు పాటించగలేకపోయారు కనుక దాన్ని తీసివేసి ఇప్పుడు ఏం చేస్తాడట, కొత్తది ఇస్తా ఉన్నాడు, కొత్త నియమం ఇస్తున్నాడు. కాబట్టి చూడండి, ఏదైతే ఇంకో విషయం మీకు అర్థమైన రీతిలో చెప్తా. క్రమం ఒకటే. క్రమం ఏది? ఇప్పుడు చందుని తీసి రే బాబు నువ్వు తప్పుకో, సుభాష్ నువ్వు ఉండు అని చెప్పి సుభాష్ కప్పు చెప్పాను. కానీ పని ఒకటే. పని ఏది? అక్కడ క్రమం పరిచిత పని. వారు చేసిన అదే పని, వీరు చేసిన పని అదే. మరి చందుని ఎందుకు తప్పించాం? ఆ పని సరిగా చేయలేదు. ఇప్పుడు ఇశ్రాయేలు కూడా దేవుడు ఏదైతే చేయమని చెప్పారో ఆ పని వారు చేయలేకపోవడం, దాన్ని బట్టి మరలా వేరే కొత్త నిబంధన రావాల్సి వచ్చింది. ఆ కొత్త నిబంధన ఏంటంటే ఇది ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంట అని అంటే చెప్తున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలము వచ్చి ఉన్నది. ఆమె 8వ వచనం, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలం వచ్చి ఉన్నది, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను అప్పుడు చేశాను. వారితో చేసిన నిబంధన లాంటి నిబంధన అంటే ఒకప్పుడు చేశాడట. ఎవరితో? ఇశ్రాయేలుతో. కానీ చేసిన నిబంధన కట్టడానికి వాళ్ళు ఏం చేయలేదు, సరిగా లేరు. ఇప్పుడు మనం కూడా ఎలాగా అనుభవించుకుందాం. ఎలాగంటే ఈ రోజుల్లో ఎంత మార్పు వచ్చేసిందో నేను గమనించుకుంటూ వచ్చాను. ఏంటంటే 10 సంవత్సరాలకు ఒకసారి మార్పు వస్తూ ఉంటుంది అన్నమాట సమాజంలో. పిల్లల విషయాల్లో, కుటుంబ విషయాల్లో, భార్యాభర్తల విషయాల్లో సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి. వేరే ఇంకా ఇప్పుడు ఎన్ని మార్పులు వచ్చినాయంటే ఇంకో 10 సంవత్సరాలు ఉంటే ఇంకా దారుణం అయిపోతుంది అంటే ఇంకో 10 సంవత్సరాలు ఇంకా దారుణం అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందనంటే పోలీసులు అంటే భయం లేదు,
అదేంటిది రాచరికం అంటే భయం లేదు, దాన్ని గౌరవించాలనే విధానం లేదు. కానీ ఎవరిష్టానుసారం వారు ఏం చేస్తున్నారంటే జీవిస్తూ ఉన్నారు. ప్రభు అలాగే ప్రియులరా, ఇశ్రాయేలు కూడా అలా జీవిస్తున్న సమయంలోనే వారి నిబంధన రద్దు చేసి కొత్త నిబంధన అన్యజనులతో దేవుడు ఇప్పుడు ఏం చేశాడట, నిబంధన చేశాడు. చూడండి, నేను వరుసగా చెప్పుకొస్తాను. ఎప్పుడు ఎలాగ ఏంటి దేవుడు చేసిన మేలు ఏంటో ఒక 7 విషయాలు మీకు చెప్తానండి. మనము ఆ నియమంలోకి వస్తే మనం కూడా దేవునికి మన హృదయాన్ని నడిపించుకుంటే దేవుడు చేసిన మేలు ఏంటో మీకు తెలియపరుస్తాను. ఒక 7 విషయాలు టపటపా చెప్పి నేను ముగిస్తానండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము. ఇప్పుడు మనము కూడా నియమాలు చేయలేదనుకోండి, మనల్ని తప్పించేస్తాడు బట్ట. ఇప్పుడు దేవునికి ఎవరైనా ఉంటే కానీ మొత్తానికి ఆయనకి ఏం జరగాలి, ఆయన అనుకున్న పని జరగాలి. కాబట్టి ఇశ్రాయేలే కాదు, వాగ్దానం చేయబడిన వాళ్ళు ఇశ్రాయేలు అబ్రహాము సంతానాన్ని ఆయన తొలగించిన దేవుడు. మనమెంత? కాబట్టి మొత్తానికి కావాల్సింది ఏంటనంటే దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది మనలో నెరవేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక 10 విషయాలు రాశానండి, ఒక్కొక్కటి చెప్తాను. 36వ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ ప్రవచనం ఇస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలును నేను తప్పించి ఇంక ఇసుకుపోయాడు మాట. నేను అనుకున్నంత రీతిలో మీరు చేయటం లేదు, ఇలాగ అనుకుందాం, ప్రార్థన చేయలేకపోతున్నారు, లేకపోతే పాడలేకపోతా ఉన్నారు అని దేవుడు ఇంకా అలా అనుకుని ఇక కొత్త తరాన్ని సిద్ధపరుద్దాం అనుకుని దేవుడు ఏం చేశాడని అంటే ఇక్కడ ప్రవచిస్తా ఉన్నాడు. నేను అన్యజనులలో నుండి అంటాడు. చూడండి 36వ అధ్యాయం 26వ వచనం. ఎన్నో వచనం రమ్మ? 24. నేను అన్యజనులలో నుండి మిమ్మలను తోడుకొని ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశమునకు మిమ్మల్ని ఏం చేస్తాను, రప్పిస్తానా. మీ అపవిత్రత యావత్తు నేను కొట్టివేసి తీసివేసి ఇది నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాసపు గుండెను నేను మీకు ఇస్తానా. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారు గాను నా విధులను గైకొన్న వారు గాను నేను మిమ్మల్ని ఏం చేస్తాను. కాబట్టి అలా చేస్తాను, నా మాట అంటే అలా ఉంటారు, అలా చేస్తాను. చేయటం వల్ల మీరు నా మాట వినండి ఎడల మీకు ఏం కలుగుతుందో తెలుసా? 29వ వచనం. మీ సకలమైన అప్రకృత పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీకు కరువు రాకుండా ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తాను. చెట్టు ఫలములను భూ పంటను నేను మీకు ఇప్పుడు చెప్తున్నాడు. ఆమె విషయాన్ని గమనించాలి. ఇక్కడ చెప్పబడుతున్న మాటలు దేవుడు ముందుగానే యెహెజ్కేలుతో ఒకసారి అర్థం చేసుకుందాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా. ఇప్పుడు ప్రజలు ఇక్కడ ఉన్నారండి, ఆ ప్రజలు ఇక్కడ ఉంటే యెహెజ్కేలు ఇక్కడ ఉన్నాడండి. యెహెజ్కేలుతో చెప్పుకుని బాధపడుతున్నాడు. ఏమనంటే ఎంతకాలం నేను అని చెప్పి బాధపడితే ఏమంటాడంటే నేను అన్యజనులలో నుండి ఏం చేస్తాను, ఒక జనాంగాన్ని సిద్ధపరచుకుంటాను, వారిని సిద్ధపరచుకుని వారిని పవిత్రపరచుకుంటాను, పవిత్రపరచుకుని వారిని ఏం చేస్తానంటే ఫలించేవారిగా, అభివృద్ధి చెందేవారిగా, రక్షణ పొందేవారిగా, కరువు లేకుండా వారిని పోషించేవారిగా, ఫలభరితమైన వారిగా నేను వారిని చేస్తాను అని అంటాడు. ఇప్పుడు అబ్రహాము నుండి సంతానం తీసుకొచ్చి ఇశ్రాయేలుకు సహాయం చేసి వారిని ఆశీర్వదించిన దేవుడు కొత్త జనాంగాన్ని చేయలేడా? చేయగల దేవుడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే
చేయగల దేవుణ్ణి అని చెప్తున్నా. ప్రభు ఇదే మాటలో అపోస్తలుడు పౌలు ద్వారా చెప్తున్నాడు. ఏమనంటే వారు మాట వినలేకపోయారు, మీరు అలా ఉండొద్దు అని చెప్పి ఏమంటున్నాడంటే మీను ఏమంటున్నాడంటే మీ హృదయమును నూతన స్వభావాన్ని 26 వచనం, నూతన హృదయమును నేను నీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు నేను. కాబట్టి అన్యజనులు అంటే ఎవరంటే మనమే. అన్యజనులు అంటే ఎవరండి? మనమే. మనం ఇప్పుడు ఏం చేయాలనంటే దేవుడు ఏం కోరుకుంటాడనంటే దేవుడు మనకంట మనం ఆయన తట్టు తిరిగితే దేవుడు మనకు నూతన స్వభావాన్ని ఇస్తాడట, నూతన హృదయాన్ని ఇస్తాడట, నూతన ప్రియుల రాతి గుండెను తీసివేసి మాసపు గుండెను ఇస్తాడు, మనకిస్తాడట. మనం ఎవరు తట్టు తిరగాలి? ఇంకో మాట చెప్తాను ప్రియుల. ఇక్కడ ఈ అధ్యాయంలో అంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏం రాయబడుతుందనంటే దేవుడు అంట పలక మీద రాశాడు, కానీ మనకంట దేవుడు అంట మన హృదయం, మనం ఆయన తట్టు తిరిగినప్పుడంట హృదయం అనే పలక మీద చదవరా. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద నేనేం చేస్తాను. మనం ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతామో, ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకుంటామో, మనం పాపిని అని ఎప్పుడైతే అంటామో అన్ని రాగానే దేవుడు ఏం చేస్తాడని తెలుసా అండి? ఆయన మన హృదయం మీద తన దేవుని ధర్మ విధులు ఏం చేస్తాడట? రాస్తాడట. ఇంకా తర్వాత ఎప్పుడైతే మనం దేవుని తట్టు తిరిగి అవి రాయబడతాయో, దేవుని నమ్ముతాము, అప్పటి నుండి దేవుడు ఏం చేస్తాడంటే మనం ఏం చేస్తామంటే ఇంకెన్నడూ పాపం చేయకుండా ఆయన పాపం చేయలేని వారిగా మనం ప్రభు కొరకు జీవిస్తాం, ఆయనకి ఇష్టమైన జనాంగముగా ఉంటామని విషయాన్ని తెలియపరుస్తాను. మనం ఆయన తట్టు తిరిగి ఆయనకి మన హృదయాన్ని ఇస్తే ఆయన మాటలు మన హృదయం మీద రాయటాన్ని బట్టి ఎన్ని ఆశీర్వాదాలు తెలుసండి. యెహెజ్కేలు గ్రంథంలో ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. మొట్టమొదటిగా వచ్చిన ఆశీర్వాదం ఏంటనంటే మనం ఆయన తట్టు తిరిగితే దేవుడు మనకు వచ్చిన ఆశీర్వాదం, మనలను అన్యజనులలో నుండి మనల్ని ఏం చేస్తాడనంటే ప్రత్యేకపరుచుకొని తన జనాంగముగా చేసుకుంటాడట. ఆమె ఎవరి జనాంగంగా చేసుకుంటాడట? మనం ఎవరి జనాంగము అని అంటే దేవుని జనాంగముగా దేవుడు మనలను చేస్తాడు. ఆయన ప్రజలము, ఆయన బిడ్డలముగా దేవుడు మనల్ని చేస్తాడట ఆయన తట్టు తిరిగినప్పుడు. 1, 2 ఏం చేస్తాడనంటే మన మీద ఉన్న అపవిత్రత్వం అంతా కూడా ఏం చేస్తాడట? ఆయన మొత్తము తీసివేస్తాడట. ఇంకెన్నడూ దాన్ని ఏం చేయడానంటే జ్ఞాపకము చేసుకోడట. 3వది ఏంటంటే దేవుడు మనకు నూతన హృదయాన్ని ఇస్తాడట. 4వది ఏంటనంటే నూతన స్వభావాన్ని ఇస్తాడట. తర్వాత ఏం చేస్తాడనంటే రాతి గుండెను తీసివేస్తాడట. తర్వాత దేవుని ఆత్మను దేవుడు మనకి ఇస్తాడట. తర్వాత ఆయన విధులను మన హృదయంలో కలుగు చేస్తాడట. ఆయన మనకు దేవుడుగా ఉంటాడట, మనల్ని రక్షిస్తాడట. అంత మాత్రమే కాదు, కరువులో మనకేమై ఉంటాడనంటే మనలను పోషిస్తాడట, నిందలేని వారిగా చేస్తాడట, ఫలించేవారిగా చేస్తాడట, భూపంటను విస్తరించేవారిగా దేవుడు మనలను చేస్తాడు. అలా చేయాలనంటే మనం ఆయన తట్టు ఏం చేయాలంట? తిరగాలి. చదువుతాం చూడండి, కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొదటిది, ఆయన తట్టు తిరిగినప్పుడంట దేవుడు మనలను నూతన స్వభావం గలవారిగా, నూతన హృదయం గలవారిగా చేస్తాడట. అదే యెహెజ్కేలు రాసిన గ్రంథంలో 11వ అధ్యాయంలో 19వ వచనంలో ఏం రాయబడుతుంది అంటే నూతన ఆత్మ నేను వారి మీదకి కుమ్మరింప చేస్తానంటాడు. చదవరమ్మా. గైకొన్నట్లు వారికి మాసపు గుండెనిచ్చి ఏక మనసు కలుగు చేసి నూతన ఆత్మను. కాబట్టి నేను మొన్న చెప్పాను అన్నట్టుగా నాకు గుర్తుంది. కాబట్టి ప్రియులారా మళ్ళీ చెప్తాం బాగోదు. కాబట్టి నేను టక్కనగా చెప్పి మేము ముగిస్తాను. సమయం ఉంటే అమ్మగారు ఎవరు 2 మాటలు చెప్తారు. 1, నూతన హృదయాన్ని ఇస్తాడట, నూతన ఆత్మను ఇస్తాడట. ఆయన తట్టు తిరిగితే దేవుడు చేసిన కార్యాలు మనల్ని పవిత్రపరిచి ఆయన మనల్ని నిర్దోషులుగా చేసి తన రక్తంతో కడిగి దేవుడు చేసిన పని ఏంటంటే నూతన కార్యాలు చేస్తాడట, నూతన క్రియలు చేస్తాడట మన పట్ల. అంత మాత్రమే కాదు, నూతన యెరూషలేము దేవుడు పరలోకాన్ని దేవుడు ఇస్తాడట, నూతన సృష్టిగా దేవుడు మనలను చేస్తాడట. పాత జోయిలా ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంటాడు?
కొత్త వారిగా మనం ఉంటాం. ఇదివరకు చూడండి, సీతాకోక చిలక అది మొట్టమొదటిగా గొంగళ పురుగు, కానీ అది మారిన తర్వాత, అది సీతాకోక చిలకగా మారిన తర్వాత ఒకప్పుడు పసరు తినేది, ఒకప్పుడు మట్టి తినేది. సీతాకోక చిలకగా మారిన తర్వాత అది మళ్ళీ పసరు తినమంటే తిందు, తర్వాత మళ్ళీ అది వీళ్ళ మట్టి తినమంటే తిందు. ఏం తింటావమ్మా సీతాకోక చిలక అని అడిగితే అది ఏమి చెప్తుందనంటే నేను తేరు తాగుతానంటది. కాబట్టి దాని సృష్టి మార్చబడింది, నూతన సృష్టి కలిగింది కనుక దాని స్వభావం మారినట్టుగానే మనము కూడా మన స్వభావాన్ని ఏం చేసుకోవాలంటే నూతన మనసుని ఇస్తాడట, నూతన జ్ఞానముని ఇస్తాడట, నూతన వినికిడి దేవుడు వినేవారుగా చేస్తాడు. ఇంకా చెడు మాటలు వినేవారుగా మనం ఉండం, మన మనసు మారిపోతే. అంత మాత్రం కాదు, మన పేరు కూడా దేవుడు మారుస్తాడట. ప్రియులారా, ఒకప్పుడు పాపులని పిలువబడిన వారిని నీతివంతులని పిలుస్తారట. ఆఖరుగా నూతన స్వరూపాన్ని దేవుడు మనకి ఇస్తానని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం ఆయన తట్టు తిరుగుదాం. రండి మన పాటల్లో కొద్దాం. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడనంటే, నేను ఒక జనాంగాన్ని నిర్మించుకున్నాను, పాతది కొట్టివేసి కొత్తది దాన్ని నేను సిద్ధపరచుకుంటున్నానని చెప్పిన వారిలో నీవున్నావు నేనున్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. కనుక చెయ్యెత్తి వారికి ప్రమాణం చేశాడట, వారి దోషములని తీసివేశాడట, వారి పాపమునకెన్నడూ దేవుడు ఏం చేస్తాడంటే 12వ వచనం, నేను వారి దోషం విషయమై దయ కలిగి వారి పాపములకెన్నడూను జ్ఞాపకము చేసి. మన పాపాన్ని దేవుడు ఇంకెన్నడూ చేయడంటే జ్ఞాపకము చేసుకోడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన పాపమును ఆయన ఏం చేశాడనంటే, ఆయన ఒక చోట ఉంటుంది, తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరాన్ని దేవుడు మనకి చేశాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, మన పాపం అంటే సముద్రం అగాధములో పడవేశానన్న మాటను చూస్తూ ఉన్నాం. అట్టిదిగా కొత్త నిబంధనలు ఉన్న మనము ఈ నిబంధన తొట్టిలు పోకుండా ప్రభు వచ్చే వరకు ఈ నిబంధనలో మనం నిలిచి ఉందాం, జారిపోవద్దు, భక్తిలో నిలిచి ఉందాం, విశ్వాసంలో నిలిచి ఉందాం, ప్రభులో సాగిపోదాం. అట్టిగా దేవుడు మనకు సహాయాన్ని దయచేసి నడిపింప చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో అమ్మగారు ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తారు. సమయం ఉంది కనుక ఆ సమయాన్ని ముగిస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. ప్రభునందు సహోదరులకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లించున్నాను. ప్రభు మనకు తోడైంది. ఈరోజు మరొక రోజు మనకి దేవుడు అనుగ్రహించాడు. మళ్ళీ ఒకసారి బైబిల్ పైకెత్తి ఒక పాట పాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిలు, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, హా పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిలు, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిలు. మీకు సాక్ష్యం చెప్పడానికి బైబిల్ ఎందుకు చెప్పాలంటే, సాక్ష్యం అంటే ఏమో కాదు, నా దగ్గర బైబిల్ ఉంది, నేను దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాను, నేను దేవుని వాక్యం రోజు పఠిస్తున్నాను అని చెప్పడమే బైబిల్ పైకెత్తుతాం. మనకి సమయం ఉన్నంతసేపు దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. మన చేతులు పైకి ఎత్తకపోతే ఒక రోజు వస్తుంది, ఎత్తకోకుండా పక్కన తిరిగిపోయి ఏదో పక్షవాతం వచ్చి కాలు పక్కకి వెళ్ళిందనుకో మనం చెయ్యి పైకి ఎత్తలేం కదా. ఇప్పుడే మనం దేవుని సన్నిధిలో 2 చేతులు పైకెత్తి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. నిజంగా నేను చెప్తున్నాను, నాకు చాలా బలహీనంగా ఉంది, నాకు అయినా కానీ దేవుడు నన్ను లేపాడు. ఎంత ఆరోగ్యం ఇచ్చాడో, 2 రోజుల్లో లేచిపోయాను. అటువంటి ఆరోగ్యం మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో బైబిల్ చదవాలి, వాక్యం పఠించాలి. ఈరోజు మరి బైబిల్ అందరూ చదివారా? బైబిల్ చదివినోడు ధైర్యంగా ఉంటారు. బైబిల్ చదవాలి, పఠించాలి, రోజు పఠించాలి. అందుకనే తిమోతితో అంటాడు, నేను వచ్చే వరకు చదువుట ఎందును, ధ్యానించుట ఎందును, బోధించుట ఎందును పవిత్రంగా ఉండంటాడు.
తిమోతితో. అయితే మనం చదువుటయందు, ధ్యానించుటయందు, ప్రార్థించుటయందు, స్తుతించుటయందు మనం ఎప్పుడు జీవిస్తే దేవుడు మనకి ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. చదవాలి, చదివితే మనం కొంతమంది చెప్పేలాగా ఉంటాము. చదవకపోతే మనకి ఏమవుతుంది? వినుట వల్ల విశ్వాసం వస్తుంది అంటాం. అయితే రోజు వచ్చి వాక్యం వింటున్నాం. విన్న వాక్యాన్ని ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. మనం వెళ్ళి బయటికి ఒక రోజైనా మనం దేవుని సువార్త ప్రకటిస్తున్నామా? నాకు ఎంత లోపుకి లేకపోయినా నేను కడుపాడు వెళ్ళి అన్ని సువార్త చెప్పొస్తాం. ఎందుకంటే అది నా బాధ్యత. దేవుడు వచ్చే వరకు నేను చెయ్యాలని. కాబట్టి మనం ఒక్కరికైనా, మీ పక్కన ఉన్న వారికైనా, లేకపోతే ఎవరైనా మన ఇంటికి వచ్చినా మా ప్రార్థనకు రావచ్చు కదా అనైనా చెప్పడం అది సువార్తే. కాబట్టి దేవుని వాక్యం చెప్పన్నారు. కానీ చాలా పెద్ద పెద్ద పాఠాలు 5 నిమిషాలు 5 నిమిషాలు అనేటప్పటికి నాకు సరిపోతలేదు. మనం సరిగా వాక్యం తీసుకున్నప్పటికీ ఆయన వచ్చారు పాస్టర్ గారు, నాకు వాక్యం సరిపోవట్లేదు. కాబట్టి నేను వాక్యం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. టైం కూడా ఎంతో లేదు. అయితే కొన్ని మాటలు చెప్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటాం. చదువు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించింది కనుక ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైలోని వారును ధన్యులు. ఏమంటే నేను ముందే చెప్పాను కదా, దేవుడి వాక్యాన్ని వినాలి, చదవాలి, గ్రహించాలి. వీళ్ళు ఎవరంట? ధన్యులు. ధన్యులుగా చేశాడు దేవుడు మన వాక్యం చదువుకునే వాళ్ళు, మనం గైకునే వాళ్ళని, దేవుడు ఎంత భయభక్తులుగా ఉన్నవారిని దేవుడు ఏం చేశాడు? ధన్యులుగా చేశాడు. దేవుడు వాక్యం చెప్తుంది, నేను కాదు. నేను వాక్యం మరి సరిపోదని టైము అంటున్నాను. కానీ అయినా నేను చెప్పను, నువ్వు చెప్పన్నాను అన్న, నేను పెద్ద పాపనే తీసుకుని ఉన్నాను. కానీ టైం లేదు. అయినా మళ్ళీ ధన్యులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒకటే చదవాలి, వినాలి, గైకొనాలి, మరి దాని ప్రకారంగా మనం జీవించాలి. అప్పుడు మనం ధన్యులు. ఒకటే. 2 ఏంటంటే అదే ప్రకటన గ్రంథము 4:14 అధ్యాయం 13వ వచనం చదువు. ఇప్పటి నుండి ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు. చాలండి. వీళ్ళు ఇప్పుడు దాకా దేవుని వాక్యాన్ని గైకొని దేవుని వాక్యం చదివి ప్రార్థనలో జీవించి సువార్త ప్రకటించి దేవుని కొరకు చనిపోయారనుకోండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ధన్యులు. దేవునికి సువార్త చెప్పకపోయి, ప్రార్థన చేయకపోయి, చదవకపోయి, ఏమి చేయకుండా ఉంటే వాళ్ళు ధన్యులు అంటారా? కాబట్టి మనం ధన్యులుగా ఉండాలంటే, మనం చనిపోయిన తర్వాత కూడా మనం ధన్యులుగా దేవుడు చెయ్యాలంటే ఈ లోకంలో ఉండగానే చదవాలి, వినాలి, బోధించాలి, గైకొనాలి. అప్పుడు మనల్ని దేవుడు చనిపోయిన తర్వాత కూడా మనల్ని ధన్యులుగా దేవుడు చేస్తాడు. ఇటువంటి ధన్యులుగా ఉండాలంటే మనము దేవుని కొరకు ఆయన చెప్పిన వాక్యాలు మనం గైకొనాలి. 19వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథమే 19వ అధ్యాయము 19వ వచనం. మరియు చాలండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? ప్రాణంతో అగ్నిగుండంలో వేసేవారంటే వీళ్ళకి ధన్యత లేదు, ధన్యులు కాదు. వీళ్ళు ధన్యులు కాదు కాబట్టి వీరు ఎక్కడికి వెళ్ళారంటే అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. మనం అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయేవాడు ఎవరంటే రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, ఎంత చెప్పినా ఇప్పుడు చెప్పారు కదా వాక్యం, రాత్రి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని అంటే ఏంటి అసలు అర్థమైందా? రాత్రి హృదయం అంటే నీకు ఎంత చెప్పినా, నీ గురించి ఎన్ని మాటలు చెప్పినా, వాక్యంలో ఎంత చెప్పినా ఆ వాక్యం నెరవేర్చిపోతున్నాయి. రాత్రి ఉండేది ఆ మాట నువ్వు దేవునికి నెరవేర్చలేదు. నువ్వెంత మరి ఎలాంటి దానివైనా, ఎలాంటి వాళ్ళైనా ఆ వాక్యం నెరవేర్చలేదు కనుక నీ హృదయం ఎలాంటిది? రాత్రి హృదయం, కఠిన హృదయం అంటారు. అలాంటి
నీకు మాంసం హృదయం రావాలంటే దేవుని వాక్యాన్ని దైవజనుడు చెప్పిన మాటలు నెరవేరితే అది నీకు మళ్ళీ మాంసం హృదయం దేవుడు ఇస్తాడు. ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఈ గురుకు గైకొనాలి, వాక్యాన్ని గైకొనాలి, దాని ప్రకారంగా జీవించాలి, చదవాలి, స్వార్థ ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు రాత్రి హృదయాన్ని తీసివేసి నీకు మాంసం హృదయాన్ని ఇస్తాడు. అటువంటి హృదయం కావాలంటే ఇప్పుడే నువ్వు రాత్రి హృదయాన్ని తీసివేయి. దేవుని సన్నిధిలో మోకరించి ఏడుపు, కన్నీరు కార్చు. ఎక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడ నువ్వు తొలగిపోతున్నావు, ఏ విషయంలో మార్పు లేకుండా ఉంటున్నావు, నువ్వు మారితే అప్పుడు నీ హృదయాన్ని మార్చి దేవుడు మాంసం హృదయాన్ని ఇస్తాడు. అప్పుడు నేను ధన్యురాలుగా చేస్తాడు. చనిపోయినా కానీ మనం ధన్యులుగా ఉంటాము. 4వ చదువు అదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. మొదటి పునరుద్ధానములో వీళ్ళెవరమ్మా ధన్యులని వచ్చిందా? 1000 సంవత్సరములు గడిచే వరకు కడమామృతులు బ్రతక లేదు. ఇదే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యుడు. 2 మరణాలు ఉంటాయంట మనుషుడికి. ఎవరు బాప్తీసం తీసుకోకుండా ఉన్న వారికి, రక్షణ లేని వారికి, వాళ్ళకి 2 మరణాలని చెప్తున్నారు. ఆ మరణంలో మొదటి పునరుద్ధానంలో మనం ఉండాలంటే మనం ధన్యులుగా ఉంటాం. ఆ మొదటి పునరుద్ధానంలో యేసు ప్రభు వారు ఒక్కరే పునరుద్ధానుడై లేచాడు. మనం కూడా చనిపోయి తిరిగి లేవాలంటే, ఆ పునరుద్ధానమైన జీవితం కావాలంటే, మనం ధన్యులుగా ఉండాలంటే మనం ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూడాలి. దేవుడు మనలను ఎంతగా కాపాడి రక్షించి మనకు ఆరోగ్యాలు ఇస్తున్నారంటే మనం ధన్యులుగా దేవుడు చేశాడు. అటువంటి ధన్యత మనకు దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. మనం చాలాసార్లు చదువుకున్నాం. ఆత్మ విషయమై దీనులైన వచ్చే వాక్యం, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఆ సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని 5వ అధ్యాయంలో ఉంటుంది. చదవండి. వీళ్ళంతా ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరింపబడతారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. సమాధానపరచు వారు ధన్యులు, వారు సమాధానపరచబడతారు. వారు దేవుని కుమారులు అనబడతారు. ఇటువంటి వాక్యాలు మనకు తెలిసి ఉండి కూడా మనము చదవలేకపోతున్నాము, జీవించలేకపోతున్నాము, ప్రార్థన చేయలేకపోతున్నాము. ఇంకా దేవుని కొరకు మరి ఎక్కువగా సాగాలంటే మనం ఎక్కువగా మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారు దేవుని రాజ్యంలో ఎక్కువగా వారసులుగా ఉంటారు. కాబట్టి దేవుడు మనకి ఏం చెప్పారంటే ధన్యులుగా ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. మన ఆత్మ శుద్ధిగా ఉన్నప్పుడు మనం దీనులుగా ఉంటాము. ఎవరి జోలికి వెళ్ళము, ఎవరిని ఏమనము. ఎంత ధీరత్వంగా ఉంటామంటే అంత ధీరత్వంగా ఉంటాము. దేవుని వాక్యాన్ని చదువుకుంటాము, దేవుని పాటలే పాడుకుంటాము, దేవునితోటే ఉంటాము, దేవుని వాక్యం వింటానే ఉంటాము. ఆ దేవుడు రాకుడు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాము. ఆ దేవుడి కొరకే మనం సరిపోవాలని చూస్తాము. అటువంటి ధన్యత మనకి దేవుడు ఇచ్చాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం. అలాంటి వారిదే పరలోక రాజ్యం. అంతేనమ్మా? అలాంటి వారిది పరలోక రాజ్యం అని చెప్పాడు. సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికంగా ఉంటే ఎవరింటికి వెళ్ళితే రావద్దంటారు. సాత్వికంగా మంచి మనసుతో కలిసి ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని రమ్మంటారు, ఎక్కడికి వెళ్ళినా మనల్ని గౌరవిస్తారు, ఎక్కడికి వెళ్ళినా మనల్ని చేర్చుకుంటారు. సాత్వికం ఉంటే. సాత్వికం లేకపోతే మనల్ని ఇదేవతరా కజ్జకోద్ది, ఇదేవత దీన్ని ఎవరు చేర్చుకుంటారు, ఈడెవతరా కజ్జకూరు కూడా అనుకుంటారు. కానీ మనలో అలాంటి మనసు లేకుండా దేవుడు సాత్వికమైన మనసు దేవుడు మనకి ఇస్తే భూలోకం అంతటిని కూడా స్వతంత్రించుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా మనకి స్వతంత్రత ఉంటుంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా ఎవరితో మాట్లాడాలన్నా,
ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుడు స్వతంత్రులుగా మనల్ని చేస్తానన్నాడు. తర్వాత ఏంటమ్మా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతిగా మరి పాపం చేసి దొంగతనం చేసి ఆడు తృప్తిగా జీవించేస్తాడు అనుకో, వాడు ఎలాగైనా జీవించేస్తాడు. ఏదో చేసి ఏదో పాపం చేసి ఏదో రకంగా బ్రతుకుతాడు. అయితే మనము ఆకలి దప్పులు ఎవరి కోసం, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారిగా ఉండాలి. ఆకలి అవుతుంది ఇవాళ, లేకపోతే ఆ ఇంటికి వెళ్ళి అక్కడితో వెళ్ళి ఏదో ఎవరితో పట్టుకొచ్చేసరి తిని ఖర్చు పెట్టేసుకున్నాం అనుకోండి, అది నీతి కొరకు ఆకలి దప్పుడా? ఆ రోజు భోజనం లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అదే ఆకలి దప్పుడు తీరుతుంది. ఒక రోజుని మేము అసలు అన్నం పట్టుకుంటా కూడా బియ్యం లేవు, లేకపోతే నేను మామూలుగా కుండలు కడిగేసేసి మామూలుగా పొయ్యి మీద ఎసరు పెట్టేశాను. ఈలోగా శకుంతలమ్మ గారు వచ్చారు. శకుంతలమ్మ గారు వచ్చి అమ్మగారు ఏం కూరండి పాస్టమ్మ గారు అన్న. ఏం కూరమ్మా, ఎసరెట్టానమ్మా అన్నాడు. అంటే ఇలాగా కుండ మూర్తి చూసింది ఆవిడ. చూసినప్పటికి అందులో ఏం లేదు, బియ్యం లేదు, అసలు లేదు. ఇదేంటంటే పాస్టమ్మ గారా, ఏమి లేదంటే ఏంటంటే పాస్టమ్మ గారు అంటుంది. అంటే మేము అప్పుడు ఏంటి, నీతి కొరకు ఆకలి దప్పులు అయినా కానీ పర్లేదు, దేవుడు మాకు ఇస్తాడు అని అలాగే అసలెట్టి దేవుడి కొరకు ఎదురు చూసే రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో 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 ఇంక చెప్తా కూడా నాకు సరిపోను. 50 సంవత్సరాల సర్వీస్ అయినా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్న సర్వీసు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి నేను అలాంటి ఆకలి దప్పులతో ఎన్నోసార్లు లోపల జావకాసి తిన్నాము, అన్నం లేకుండా సువార్తకి వెళ్ళాము, ఊరు వెళ్ళి నడిచొచ్చాము. అబ్రాహ్మ కూడా మాతో వచ్చాడు. ఆ రోజు సార్జీకి డబ్బులు లేక సువార్త కొరకు వెళ్ళి మాతో వచ్చాడు. రైలు పట్టాల మీద నుంచి నడిచి వచ్చాము డబ్బులు లేక. ఎందుకని ఆకలి దప్పులు దేవుడి కొరకు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఇప్పుడు నేను తృప్తిగా ఉన్నానండి, నిజంగా చెప్తున్నాను. నేను తృప్తిగా ఉన్నాను. కొంతమందికి పెడతాను, నేను ఇప్పుడు పెడుతున్నాను, దైవసేవకులకు పెడుతున్నాను. దశభాగం తీసి నేను ఆ దైవజనులకి ఇస్తున్నాను. ఎవరన్నా వస్తే ప్రార్థన చేసి మా సంఘం కోసం ప్రార్థన చేయండి, మా ఆత్మీయుల పిల్లల కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళ చేత ప్రార్థన చేయించి నేను దశభాగాలు వాళ్ళకి ఇస్తున్నాను. కాబట్టి దేవుడు నాకు ఇప్పుడు ఆకలి దప్పులు లేవు, నన్ను తృప్తిపరుస్తున్నాడు. నాకు ఏ రోజు కూడా లోటు లేదు. 4-5 కూరలు ఆ ఫ్రిడ్జ్లో ఉంటున్నాయి, పడేయాలా ఉండాలా అంటున్నాయి. అటువంటి దేవుడు అంత ఆశీర్వాదం ఇచ్చాడంటే ఒకప్పుడు నేను ఆకలి దప్పులతో ఉన్నాను, నన్ను ఇప్పుడు దేవుడు తృప్తిపరుస్తున్నాడు. నేను ఎవరిని కూడా ఎప్పుడు కూడా అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా నేను ఎవరిని అడగలేదు. అడగకుండానే దేవుడు నన్ను పోషించాడు. కాబట్టి దేవుడు మనకి మరి ఈ యొక్క తృప్తి కావాలంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని దేవుడు వాక్యం ఉంది. కాబట్టి మనల్ని ధన్యులుగా చేశాడు దేవుడు. ఇంకా ప్రకటన గ్రంథము ఇంకా 2-3 చదివేద్దాం, టైం 10 నిమిషాలు ఉంది. ఇంకా ప్రకటన గ్రంథము 26 చదివారు కదా, ప్రకటన 22:7 చదవమ్మా, ముగించేద్దాం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొను వాడు. నేను మొట్టమొదటి చెప్పాను కదా, ఈ వాక్యము గైకొనండి, ఈ వాక్యం చదవండి, ఇది మనం గైకొంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పాను. కాబట్టి ప్రవచన వాక్యాలు ఇచ్చి ఒకవేళ మేము బోధించినప్పుడు ఈ అలా ఉన్నాయో లేదో అసలు మళ్ళీ పరిశీలన చేసుకుని లేకపోతే మమ్మల్ని మళ్ళీ అడగవచ్చు. కాబట్టి ఇందులో ఉన్నాయా లేదా అని ప్రవచన వాక్యాలు దేవుని వాక్య గ్రంథంలో ఉన్నాయే చెప్తున్నారా లేని చెప్తున్నారా అని మనం అర్థం చేసుకుని మళ్ళీ అడిగినా మళ్ళీ చెప్పగలుగుతాం. కాబట్టి దేవుని ప్రవచన వాక్యాలు మనం నెరవేర్చేవారు ధన్యులు. మనం దేవుని వాక్యాలు నెరవేరుస్తున్నామా? ధన్యులుగా ఉండాలంటే, ఇటువంటి ధన్యత మనకు కావాలంటే, దేవుని రాజ్యంలో మనం చేరాలంటే, పరలోక రాజ్యంలో పౌరస్థితితో పొందుకోవాలంటే, మనం ధన్యులుగా ఉండాలంటే దేవుడి వాక్యాన్ని గైకొనాలి. ఇంకొక వాక్యం ఉంది సంగమ్మ, 22:14 జీవవృక్షమునకు మనం ఏం చేయాలి? వస్త్రాలు ఉతుక్కోవాలి. రోజు కూడా మనం శుద్ధి చేసుకోవాలి, మన మలినాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎక్కడ మరి ఇప్పుడు మనం రోడ్డు అంటే వెళ్తున్నాం అనుకోండి, ఒక గేది మట్టిలో నుంచి తోక బురదలో నుంచి పైకి వస్తుంది,
ఆ గేదుకున్న తోకున్న మట్టి మనకు తగిలింది అనుకోండి, ఇస్తుంది అనుకో, అది మళ్ళీ ఏం చేయాలి? మన వస్త్రాన్ని మళ్ళీ అంటే శుద్ధి చేసుకోవాలి, అప్పుడు మనం ధన్యులు. అలాగే మనకి ఏదైనా పాపం కానీ, ఏదో పాప స్వభావం కానీ, మళ్ళీ లేకపోతే ఏదైనా వచ్చింది అనుకోండి, మనం వెంటనే దాన్ని శుద్ధి చేసుకోవాలి. అది వస్త్రాలు శుద్ధి చేసుకున్నామని, నీ రక్షణ వస్త్రము, నీ ఉల్లాస వస్త్రము, నీ మహిమ వస్త్రము పడిపోయింది అనుకో, లేకపోతే మచ్చపడ్డాది అనుకో, డాగైనా మచ్చైనా ముడతైనా లేదుగా ఉండాలి మన వస్త్రం, మన శరీరం. అటువంటి ధన్యులుగా అప్పుడు అలాగే ఉన్నప్పుడు మనం ధన్యులు అంటాం. ధన్యులు ఇన్ని రకాలైన ధన్యత గురించి మనకు దేవుడు ఈరోజు తెలియపరిచాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో మనం తెలుసుకుందాం. చదువుతున్నామా, లేకపోతే గ్రహిస్తున్నామా, లేకపోతే దేవుడి కొరకు నమ్మకంగా ఉన్నామా, లేకపోతే కఠిన హృదయంతో ఉన్నామా, మారు మనసు పొందుతున్నామా, అనుకున్న దాన్ని మళ్ళీ దేవుడు మళ్ళీ మనకి నేర్పుతున్నాడు కదా. మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుని ఇంకా జాగ్రత్త పడదాం, దేవుని సన్నిధిలో ఎదుగుదామని మనం అనుకోవాలి. అటువంటి వారిగా మనం ఉంటే దేవుడు మనలను ధన్యులుగా చేస్తాడు, పరలోక రాజ్యంలో వారసులుగా చేస్తాడు. అటు ధన్యత మనందరికీ దయచేయను గాక. ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు సాచి పైకి ఎగురుదురు. అలయాక పరుగెత్తుదురు, అలయాక పరుగెత్తుదురు. సొమ్మ చిల్లక నడచిపోవుదురు, సొమ్మ చిల్లక నడచిపోవుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు ధన్యులు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. తరలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది మనం ధన్యులు. ఎవరు ధన్యులు అని అంటే ఆ జీవ గ్రంథాన్ని చదివి జ్ఞానించువాడు, పఠించినవాడు ధన్యుడు. ఆ మాటలు గైకున్నవాడు ధన్యుడు. తన వస్త్రములు ఉతుక్కున్నవాడు ధన్యుడు. తన వస్త్రాన్ని మలినమవ్వకుండా కాపాడుకున్నవాడు ధన్యుడు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. ఎవరు ధన్యులు అని అంటే సాత్వికులు ధన్యులు. వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని వాగ్దానం చేయబడింది. కనుక ప్రియులారా, మనం ధన్యులుగా ఉండాలని అంటే ఇప్పటి నుండి క్రీస్తునందు మృతునందున వారు ధన్యులు అని రాయబడింది. ధన్యులుగా మన పరలోకానికి చేరాలి. కాబట్టి ధన్యులుగా మనం తీర్చబడేలా ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను, తరలో వచ్చండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. మమ్మల్ని ఎన్నికలుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన మా దేవా, స్తోత్రాలు కూడా సకల ఆశీర్వాదము నాకు కారణభూతులైన మా ప్రభా, మీకు వందనాలు. దేవా, ప్రభా, మరొకసారి మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మీ సన్నిధానంలో మీ వాక్యాన్ని వినటానికి, మీ సన్నిధానంలో మేము ప్రార్థించుకోవడానికి, మీ మందిరంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకే మీకు స్తోత్రాలు. వచ్చిన వారి కుటుంబాల్లో మీరు అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి. ఎవరి అవసరం కనుగొన్నారో వారి అక్కలు మీరు తీర్చండి, మేలుతో తృప్తిపరచండి ప్రభా. నెమ్మది, సంతోషం, ఆనందం, దీవెన, ఆశీర్వాదాలతో బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం. అయ్యానైనా ప్రభా, సంఘ బిడ్డలను, కుటుంబాల బిడ్డలను దీవించండి ప్రభా. పరిశుద్ధ రాస్తున్న బిడ్డలకు జ్ఞానము దయచేయండి, మంచి ర్యాంకులతో పాస్ చేయమని వేడుకుంటున్నాం. అటుగానే ప్రభా, మరి ఎంతో వాతావరణం ప్రపంచమంతా మల్లుకునుంది. దేవ, కనికరించడానికి కృప చూపండి. మీ సమాధానం మా ప్రపంచం మీదకి మీరు కుమరింపండి. అయ్యానైనా ప్రభా, సమాధానం దయచేయండి. అయ్యానైనా ప్రభు, శాంతి దయచేయమని వేడుకుంటున్నాను. ఆయా దేశాల్లో మా తెలుగు ప్రజలు నలిగిపోతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు నాయన. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దాక్కోవాలో ఎంతోనైనా కలవరం అయిపోతా ఉన్నారు. వారిని మీరు కాపాడండి, సహాయపడండి.
రేట్లు పెరిగిపోయి అని తినడానికి లేక ఎంతో బాధపడుతున్నారు నాయన. ఈ దేశాల్లో ఉన్న బిడ్డలు మా తెలుగు ప్రజలను మీరు కాపాడమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి అయ్యా. నేను రాత్రి కూడా వచ్చిన బిడ్డల కుటుంబాల్లో మేలు ఆశీర్వాదాలు మీరు దయచేయండి. ప్రతి ఒక్కరి అక్కర తీర్చి మహిమ పొందండి. మిగిలిన రోజుల కొరకే సిద్ధం చేయండి. ఈ 40 రోజులు ఏమని ప్రార్థించుకుంటున్నారో, ఏ సహాయం కోరి మీ దగ్గర అంగలారుస్తున్నారో ప్రభా, ఏమని ప్రభు మీ దగ్గర అడుగుతూ ఉన్నారో అవన్నీ వారికి నెరవేర్పులోనికి తీసుకురండి. మీరే కృప చూపి సహాయపడి మీ దేవుని ఆశీర్వాదాలతో నింపు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరూ మీ చేతికం చెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట స్తుతించి కనపరచడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మనే ఆ సహవాసం పాపుదల దీవెన ఆశీర్వాదాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైండి కాపాడి దీవించి ఆశీర్వదించి నడిపింప చేయను గాక. అందరికి వందనాలు. తెలుసా బాగా ఇంకోటి పాట కూడా బాగా పాడుతుంది.